చంద్రబాబు నాయుడు 4వసారి సీఎం అయి అప్పుడే నెల దాటిందా అని అనిపిస్తుంది కదూ. రోజు పండుగల ఆనందంగా గడిస్తే అలాగే అనిపిస్తుంది ఎవరికైనా. జగన్ విధ్వంస నరక పాలనలో ప్రతిరోజు ప్రజలకు భారంగా గడిచేది. 5 ఏళ్లు ఎప్పుడు పూర్తయితాయి దేవుడా అని రోజు లెక్కించుకునేవారు. అధికారం చేపట్టాక వేరే ఎవరైనా అయితే అస్తవ్యస్తమై ధ్వంసమైన వ్యవస్థలను చూసి దీనిని బాగుచేయడం నా వల్ల కాదు అని చేతులెత్తేసేవారు. 4 దశాబ్దాలకు పైగా ప్రజల నమ్మకాన్ని రెట్టింపు చేసుకుంటూ శ్రమిస్తున్న అనుభవం ఉన్న చంద్రబాబు గారు కాబట్టి మొదటి రోజు నుండే పాలనను జనానికి పండగలా మార్చాడు. తాను కష్టపడుతూ చెప్పినట్లు మాట తప్పకుండా తొలి సంతకం 16,347 ఉపాధ్యాయ పోస్టుల మెగా డిఎస్సి మీద చేశారు. ఆ ఒక్క సంతకంతో నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం పెట్టంగానే సెంటు భూమి ఉన్నవారి నుండి పూరి గుడిసె ఉన్నవారి వరకు హమ్మయ్యా ఆ దుర్మార్గపు చట్టం పోయింది అనే ఆనందం కోట్లాది మందిలో కలిగింది. పెన్షన్ మీద సంతకం వృద్ధుల్లో, దివ్యాంగుల్లో, వితంతువుల్లో, అనారోగ్యంతో ఉన్న వారిలో పట్టరాని సంతోషాన్ని కలిగించింది. దేశంలోనే అత్యధికంగా 4,000 నుండి 15,000 వరకు పెన్షన్ సాయం ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రగా గర్వపడ్డారు. లక్షలాది మంది అన్నా క్యాంటీన్ల మీద సంతకంతో పేదవాడి నుండి కార్మికుడి వరకు ఇచ్చే నాణ్యతను తలుసుకొని నోరూరింది. అతి తక్కువ ఖర్చుతో కడుపు నింపుకోవచ్చు అనే ఆనందం తొణికిసలాడింది. నైపుణ్య గణన మీద 5వ సంతకంతో చదువుకున్న ప్రతి ఒక్కరిలో మన సమర్థత గురించి ప్రపంచానికి తెలిసేలా చేసి పెట్టుబడులు తెచ్చేలా, ఉద్యోగాలు వచ్చేలా, ఉపాధి కల్పించేలా చేయనున్నారనే ఆశలకు మొగ్గ తొడిగింది. సీఎం కాన్వాయ్ వస్తుంటే సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. ఏ కోసాన కూడా అహంకారం ఉండకూడదు. అధికార అహంకారం లేకుండా కనిపించాలనే ఆదేశాలనిచ్చి అక్కడక్కడ అలవాటు పొరపాటుల అమలవుతోన్న చోట్ల చురకలు వేస్తూ సరికొత్త హంగామా లేని, ఆర్భాటాలు లేని సామాన్యుడికి చేరువయ్యేలా ఏర్పాట్లు మార్చడం, పర్యటనల్లో కూడా కనిపించడం చూసి నెలలో ఎంతో మార్పు. పూర్వీకుల నుండి కలలుగంటున్న మన జీవనాడి పోలవరం వద్దకు, రాజధాని అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడి విధ్వంసాన్ని, నష్టాన్ని చూసి చలిస్తూ 5 సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది. వీరైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు. ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు, ఇసుక దొంగిలించకపోయారు, రోడ్లేస్తే మెటలు కూడా దోవకపోయారు. ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు. చాలా బాధాకరమైన సిచ్యువేషన్. బాధతో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు జనం కూడా తప్పు చేశామని, జగన్కొక్క ఛాన్స్ ఇచ్చామని మరొకసారి బాధపడ్డారు. ముచ్చటగా 3 శ్వేతపత్రాలను పోలవరం, అమరావతి విద్యుత్ శాఖల మీద విడుదల చేశారు. గంటల పాటు నిలుచొని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అందులో జరిగిన నష్టాన్ని, విధ్వంసాన్ని వివరిస్తుంటే అంతా అవక్కయ్యారు. గొంతులో పచ్చి విలక్కాయ పడ్డట్టుగా అదంతా నిజమన్నట్లుగా నోరు తెరవకుండా జగన్ తన మౌనంతో అంగీకరించాడు. కోట్లాది మంది మనుష్యుల మనస్సులు భరించలేని 5 ఏళ్ల అశాంతి తగ్గుముఖం పట్టింది. అకృత్యాలకు గంటల్లో అరెస్టులు, నేరం చేసిన వారు పాపభీతితో వెంటనే ఆత్మహత్య చేసుకోవడం మొదలైంది. జనంలో హర్షం మొదలైంది. ఇది కదా అడ్మినిస్ట్రేషన్ అంటే అని సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ అన్నదాన్ని ఆచరణలో పెట్టారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో కీలక శాఖల వద్ద రాష్ట్ర అవసరాలను అడగడానికి వెళితే లభించిన స్వాగతం, ఆదరణ చూసి ఆంధ్ర గర్వపడింది. ఇది కదా తెలుగోడి ఆత్మగౌరవం అని. ఇంతలోనే అన్ని సమస్యల మీద విన్నపాలు సిద్ధం చేసి ఒక్కడే అవన్నీ అవపోసన పట్టి ఒక్కో కేంద్ర మంత్రికి వాటిని వివరిస్తూ సాయమడిగిన నాయుడి అనుభవం మరియు కష్టం చూసి ఆంధ్ర అబ్బురపడింది. అక్కడి నుండి వస్తూ పొరుగు రాష్ట్రం తెలంగాణలో విభజన ఆస్తుల పంపకాలను ఇచ్చిపుచ్చుకునే స్నేహపూర్వక కలయికగా మార్చి ఇరు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందారు. ఇసుక అవసరమైన వారికి ఉచితంగా ఇవ్వడం మొదలెట్టడం, వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేం అని కాళ్లు జాపకుండా సచివాలయ సిబ్బందితో పెంచిన 4,000, పెండింగ్ 3,000 కలిపి ఒకేసారి 7,000 ఇస్తూ ఒక్క రోజులోనే పంపిణీ చేసి తన అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమిటో తెలియజేస్తూ నేటి తరాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రోడ్ల నుండి విద్యుత్ వరకు ఆశలు వదులుకున్న సమస్యల మీద అధికారులను పరుగులు పెట్టిస్తూ సమీక్షిస్తున్నారు. అన్ని శాఖలను 2 ఏళ్లలో భోగాపురం పూర్తవ్వాలని ఆదేశిస్తూ రాజధాని రింగ్ రోడ్డు నుండి ఎక్స్ప్రెస్ హైవేల వరకు మొదలెట్టడానికి ఆఘమేఘాల మీద సమాయత్తం చేస్తున్నారు.
రాజధానిలో ముళ్ల పొదలో తుప్పలు తొలగించి ఒక్కొక్కరిని తిరిగి రప్పించడానికి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మరోసారి ఆశ్చర్యపోయేలా ఏకంగా 60,000 కోట్ల పెట్టుబడుల బీపీసీఎల్ రిఫైనరీని రప్పించి 25,000 మందికి ఉద్యోగాలు వచ్చేలా చేయడం, మరో ప్రపంచ దిగ్గజ విన్సాఫ్ట్ ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ పెట్టుబడులను పెట్టడానికి కలిసి చర్చలు చేయడం, అన్నీ చకచక గంట కూడా తీరిక లేకుండా చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి వాడుతూ ప్రజల మొహాల్లో ఆనందం నింపడానికి కష్టపడుతుంటే ఆనంద బాష్పాలతో ఆసక్తిగా గమనిస్తోంది ఆంధ్ర. ఒక్క నెలలో ఇన్ని ఎలా సాధ్యం అని అవాక్కయ్యేలా 5 ఏళ్ల పాటు దూరమైన ఆనందాన్ని నిత్య ఆనందంగా మార్చుతూ నాయుడి పాలనలో నెల రోజులు రోజు పండుగలా గడిచిపోయింది.